ಬಂದೋಬಸ್ತ್ చేసుకుంటే ఉండండి ఉండప్ప మీ తోటి ఆయనంతా బందోబస్తు చేసుకునే అంటే మీరు పైన ఊరికే ఇంక నిష్ఠురాలు అవుతుంది. ఇప్పుడే లక్షాంత రూపాయలు వెళ్ళిపోయింది, ఇది పోతే పోయి మా రూమ్లా ఉంది అంటే కానీ మీరు ఇడిచిపెట్టేయండి. లేదో మీరేమో మీరు పోరాడతామంటే మీరాయా వాళ్ళాయా, లేదో వాళ్ళని పిలుచుకొని మాట్లాడుకున్నట్లే మాట్లాడుకోండి అంతే. దీని బాబత్తు మీకు ఎప్పుడన్నా మానిక ಹೆಲ್ಪ್ ಕಾವಾಲ್ಸಿ అంటే ರಮ್ಮನ್ನಂಡ ವಸ್ತಾಂ ಏನಿವ್ರೆ ಕರೆಕ್ಟ್. ಈ 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ವಿಚಾರವಾಗಿ ಏನಾದರೂ ನಮ್ಮಿಂದ ಹೆಲ್ಪ್ ಬೇಕಾಗಿದ್ರೆ ಕರೀರಿ, ಬರ್ತೀವಿ. 100% ಬೇಕು. ಅಲ್ಲ ಬರ್ತೀವಿ ನಾವು ಹೇಳ್ತೀವಿ, ನಿಮಗೆ ನಾವು ತೊಂದರೆ ಮಾಡೋದಿಲ್ಲ. ಈ ಥರ ನಾವು ನಮ್ಮ ಹತ್ರ ಅವ್ರ ತಂದೆ ತೊಗೊಂಡಿದ್ದ, ಅವ್ರು ತೀರೋಗ್ಬಿಟ್ರು, ಅದಕ್ಕೆ ಮಗ ನಮ್ಮ ಹತ್ರ ಕಾಸು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಕೊಟ್ಬಿಟ್ಟು ಇದಕ್ಕೆ ಸೆಟಲ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ಬಟ್ ಇದು ಪ್ರಕಾರ ನಾವು ಅವರು ನಮಗೆ ಇದು ವ್ಯವಹಾರ ಏನಿಲ್ಲ, ದುಡ್ಡು ವ್ಯವಹಾರ ಹಾಂ ಅವ್ರದ್ದು ಏನಿದೆ నಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ అంటాము. ఎలాంటి మీ వ్యవహారం మాకు తెలియదు, 50 ఏళ్ళ వ్యవహారం మాకేం తెలుసు. బట్ మీరు ఇది రాసిండేది ఇవన్నీ మీరు బద్రికి ఏం చెప్పకపోదండి, ఇవన్నీ చెప్పినారంటే ఆయన ఇంకా ఇదవుతుంది. మీరేమి చెప్పదండి, మీ సేఫ్ మీకేం కావాలో చేసుకోండారు. ఆ తోటి ఇంకేం రావాలో మీరు ಸ್ವಾಮಿ ನೀವು ಹೇಳಕ್ ಹೋಗ್ಬೇಡ, ಅವರು ಹೇಳೋದು ಬೇಡ, ಸುಮ್ಮನೆ ಇರ್ರಿ. ಅವ್ರೇನಾದ್ರೂ ಫೈಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಸರ್, ನಾನು ಬದ್ರಿಗೆ ಹೇಳೋದು ಇಷ್ಟೇ, ರೈಲಿಂಗಲ್ಲಿ ಏನು ಕೊಟ್ಟಿಲ್ಲ, ಅವ್ರು ಚೆಕ್ಕು ಇದು ಕೊಟ್ಟಿದ್ರಲ್ಲ ಅದು ವಾಪಸ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಅವ್ರು ಇಷ್ಟು 33.5 ಲಕ್ಷಕ್ಕೆ ಸೆಟ್ಲ್ ಆಗಿದೆ, ಕಾಸು ಕೊಟ್ಟರು ತೊಗೊಂಡೋಗಿದ್ದೀವಿ ಅಂತೀನಿ. ನಾಳೆ ದಿವಸ ಏನೇನು ವ್ಯವಹಾರ ಹೆಂಗಾಗುತ್ತೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರವ್ರ ವ್ಯವಹಾರಗಳು, ನಮ್ದೇನಿದ್ದೋ ನಾವು ಸೆಟ್ಲ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಬರ್ಕೊಟ್ಟಿರೋದು ನಾನು ಹೇಳಲ್ಲ, మీరు చెప్పదండి. నేను మాట్లాడిన ఇంకా మేము బద్రి అయితే మీరైతే మాకు అందరూ ఒక్కటే. ಇದನ್ನು ಪೇಪರ್ భద్రము. బట్ పేపర్లు ఇప్పుడు మాకేమిలా మేము అకౌంట్లో ఇచ్చినాము, మీరు వితౌట్లో ఇచ్చినారు అని ఏదో ఉంటుంది. ఇది మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటారో చేసుకోండా. మమ్మీకి అంతా చెప్పినాను, మీకు బద్రీతోటి మీకు వచ్చే వ్యవహారం ఏమన్నా ఉంటే మీరు ఎట్లా క్యారీ చేసుకుంటారో చేసుకోండి. ఈ 4 లక్షల విచారం మీరు ఎప్పుడు మాకు ఏం కావాల్సిందే మానింగా మీకు హెల్ప్ ఉంటుంది. దీనిది ఏమన్నా వాళ్ళు ప్రస్తాపం చేస్తే కన్నా చూపించే ఇది మీరు అది తీనే వద్దండి, చెప్పదండి, నేనే వచ్చి చెప్తాను కావాలంటే. ఈ పేపరే తీయద్దండి, డైరెక్టే వచ్చి చెప్తాను. 2 చెక్కుల బాబత్తు మాకు క్లియర్ చేసిండారు, 2 మాకు క్లియర్ చేసేసినారు అని చెప్తాము. మిగిలిన మీరు ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ, ಸೀಕ್ರೆಟ್. ಇವ್ರು ಬೇಕಾದ್ರೆ ಬದ್ರಿ ಮೇಲೆ ಕೇಸ್ ಹಾಕ್ಬೋದು. ಅದೊಂದು ಪದ ಈಗ వాళ్ళకి అన్ని చెప్పి ಗೊತ್ತಾಯ್ತಾ? ಯಾಕಂದ್ರೆ 4 ಜನ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.